అపోస్తలుడైనటువంటి యోహాను గారికి దర్శన రీతిగా పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు ఆ రెండవ సంఘమైనటువంటి స్ముర్ణ సంఘమునకు ఆయన రాయిస్తున్నటువంటి ఆ యొక్క లేఖను ఈ రోజున మనము ధ్యానం చేసుకోవడానికి మనము సిద్ధపడదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచన భాగములో మనకి సంఘము మనకు కనపడుతూ ఉంటుంది. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, మొదటి వాడును కనపటి వాడునై ఉండి మృతుడై ఉండి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ మనకు కనిపిస్తున్న సంఘము స్ముర్ణ సంఘం. ఈ స్ముర్ణ సంఘమునకు ప్రభువు అపోస్తలుడైనటువంటి యోహాను చేత రాస్తున్నటువంటి లేఖలో తన దూత ద్వారా లేఖను పంపిస్తున్నాడు. ఆ లేఖలో ప్రభు పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతులలో నుండి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. ఈ స్ముర్ణ సంఘమును గురించి మనం చరిత్రను గమనిస్తే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల్లో స్ముర్ణ సంఘం దేవునికి మహిమకరముగా, దేవుని దగ్గర నుంచి ఒక మంచి సంఘముగా గుర్తింపు పొందినటువంటి సంఘం ఇది. ఈ స్ముర్ణ సంఘం వాస్తవానికి మనం దాని చరిత్రను గమనిస్తే ఆసియాలో ఒక సంఘం, అది ప్రస్తుతం ఎక్కడుందంటే టర్కీ దేశంలో అజ్మీర్ అనే ప్రాంతంలో ఈ స్ముర్ణ సంఘం ఉంది. ఈ సంఘం ఉన్నటువంటి ప్రాంతం యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఒక భయంకరమైన భూకంపం వచ్చి మొత్తము అది సర్వనాశనం అయిపోయింది. అయితే ఆ తర్వాత అది మరలా కట్టబడి చాలా సుందరంగా ఒక ప్రణాళికబద్ధంగా ఆ యొక్క పట్టణం కట్టబడడం జరిగింది. ఈ స్ముర్ణ పట్టణానికి అనేకమైనటువంటి వాడలు, ప్రపంచవ్యాప్తంగా వాడల ద్వారా జరిగే వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణంగా ఆ స్ముర్ణ పట్టణం కనపడుతూ ఉంది. ఈ స్ముర్ణ అనే పదానికి అర్థం ఏంటంటే బోళం అని అర్థం. బోళం దేనికంటే శ్రమలకి సాదృశ్యం. బోళం దేనికంటే అది చనిపోయినటువంటి వారికి పూసేటువంటిది. అది బోళం దేన్ని సూచిస్తుందంటే ఇక్కడ ఈ యొక్క స్ముర్ణలో శ్రమలను సూచిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే స్ముర్ణ పట్టణంలో ఉన్నటువంటి సంఘం అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నటువంటి సంఘం. ఈ స్ముర్ణ సంఘం అనేకమైనటువంటి హింసలను అనుభవించినటువంటి సంఘం. ఎందుకనంటే ఈ పత్రిక రాస్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను యొక్క శిష్యుడైనటువంటి పాలికార్పు, ఆయన పేరు పాలికార్పు. ఆ పాలికార్ప్ ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలను చూస్తూ వచ్చాడు. ఆయన కాదు, ఆయన నడిపిస్తున్నటువంటి సంఘం కూడా ఎన్నో హింసలను చూస్తూ వచ్చారు. ఈ పత్రిక అంతా, ఆ యొక్క రాస్తున్నటువంటి ఆ లేఖ అంతా మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది వారు ఎటువంటి శ్రమలను ఎదుర్కొన్నారు. ఈ పాలికార్పు అనగా యోహాను శిష్యుడైనటువంటి పాలికార్పు, ఈ స్ముర్ణ సంఘానికి కాపరి అయినటువంటి పాలికార్పు 86వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి వారు, ఆ పట్టణంలో ఉన్నటువంటి యూదేతరులు అనగా వారు యూదులు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి యూదేతరులు ఏం చేశారంటే, ఆ పాలికార్పు 86వ సంవత్సరంలో ఒక స్టేడియంలోకి తీసుకొచ్చి ఆయనకంట సిలువులా కట్టేశారంట. ఆయన సిలువులా కట్టేసి, నువ్వు యేసుక్రీస్తుని దూషిస్తావా లేదా, నువ్వు యేసుక్రీస్తుని తిడతావా లేదా, యేసుక్రీస్తు అంటే అసహించుకుంటావా లేదా, లేకపోతే గనుక నిన్ను తగలబెట్టేస్తామని ఆయన్ని బెదిరించడం జరిగిందంట అక్కడ. అయితే ఆ పాలికార్ప్ అన్నాడంట, నాకు అవసరం లేదు, ఈ సిలువాకారం అవసరం లేదు, నేను అంతటి గనుడిని కాదు, యేసుక్రీస్తు ప్రభు అంతటి గనుడిని కాదు, కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి, నాకు కట్టబడినటువంటి సిలువాకారపు తాళ్లను మేకులను వీటిని తీసేయండి, నేను మీకు సహకరిస్తానంటే వాళ్ళు అంటున్నారంట, లేదు నీకు మరొక అవకాశం ఇస్తున్నాము, యేసు ప్రభుని గనుక నువ్వు దూషిస్తే, యేసుక్రీస్తు ప్రభుని గనుక మేము ఇంకా ప్రకటించమని నువ్వు మాటిస్తే నేను విడిచిపెట్టేస్తామంటే, లేదు లేదు, ఇంతకాలము నేను ఆయన సువార్తను ప్రకటిస్తూ ఇంతకాలము నన్ను సజీవుడిగా ఉంచినటువంటి దేవుడు, ఆయన ద్వారా నేను ఎన్నో అద్భుతాలు చూసినటువంటి దేవుణ్ణి నా నోటితో నేను ఆయన్ని విమర్శించలేను, హింసించలేను, మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి అంటే
ఆయన ఏం చేశారంటే ఆయన సజీవుడిగా ఉండగానే అగ్ని కీలకాలతో తగలబెట్టేశారంట ఆయన్ని. క్రీస్తు శకం 50వ సంవత్సరంలో ఆయన అగ్నితో తగలబెట్టేశారంటే ఒక స్టేడియంలో చుట్టూ జనం చూస్తుండగా, కొన్ని వేల మంది చూస్తుండగా ఆయన మధ్యలో అగ్నితో తగలబెట్టేశారంట ఆయన, పాలికార్ప్ అనేటువంటి సేవకుడిని. ఆ విధంగానే ఆ స్మరణలో ఉన్నటువంటి సంఘము కూడా అనేక హింసలను చూస్తూ వచ్చింది. ఇక్కడ ప్రభువు ఆ సంఘాన్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ ప్రభువు ఆ సంఘంకి తనను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే ఆయన ఎప్పుడున్నాడంటే ఆదిలోను ఉన్నాడు, అంతము కూడా ఆయనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనే అల్ఫా ఉన్నాడు, ఆయనే ఒమేగా ఉన్నాడు. అంటే ఆదిలో ఈ సృష్టి కలగక ముందు ఉన్నవాడు ఆయనే, ఈ యుగ సమాప్తిలో సృష్టిని ముగించేవాడు కూడా ఆయనే. అంటే సృష్టి అంతా ఎవరి స్వాధీనంలో ఉందంటే, ఈ సృష్టి క్రమం అంతా ఎవరి స్వాధీనంలో ఉందంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు ఎవరి స్వాధీనంలో ఉన్నారంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవం ఎవరి స్వాధీనంలో ఉందంటే, ఈ మొదటి వాడును కడపటి వాడును అయినటువంటి ప్రభు చేతిలో ఉంది. ప్రభు చేతిలో ఉంది. ఇక్కడ స్మరణ సంఘం శ్రమల్లో ఉంది. స్మరణ సంఘం హింసను ఎదుర్కొంటుంది. అటువంటి హింసను ఎదుర్కొంటూ అటువంటి శ్రమలను అనుభవిస్తున్నటువంటి సంఘానికి దేవుడు ఒక ఆదరణకరమైన మాటలు పలుకుతున్నాడు. ఇదిగో నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, చనిపోయిన వాడు నేనే, మృతుడనైతే నేనే, మరలా నేను తిరిగి బ్రతికి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, మరణాన్ని జయించి నేను తిరిగి లేచిన వాడినైనా నేను మీకు రాస్తున్నాను. లోకంలో మనిషి భయపడే దేనికో తెలుసా? అప్పులకు భయపడ్డు, అనారోగ్యానికి భయపడ్డు, అతిగా మనం భయపడి అతిగా మనం ఆలోచించేది ఏదైనా ఉందంటే మరణానికే భయపడతాం. మనం మరణం వస్తుంది, రేపే మన మరణం అనుకున్నాం అనుకోండి, మనిషి ముందే చనిపోతాడంటే. ఎందుకంటే మనిషి అతిగా భయపడే దేనికంటే మరణం గురించే. ఇక్కడ హింసలు ఉన్నటువంటి ఈ స్మరణ సంఘం వారు శిక్షను అనుభవిస్తున్నారు. ఆ శిక్ష ఎలా ఉండేదంటే, రోమా ప్రభుత్వ హయాంలో మనకి ఇప్పుడు శిక్షలు వేస్తారనుకోండి, సంవత్సరం జైలు శిక్ష అంటారు, లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు శిక్షలు అనిపిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటదంటే, చక్కగా గదిలో పెడతారు, టైం టు టైం భోజనం పెడతారు, ఇంకొంచెం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కలగాలంటే అన్ని సదుపాయాలు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. కానీ ఈ రోమా సైనికులు, ఈ రోమా ప్రభుత్వము వేసేటువంటి శిక్ష ఎలాగుండేదంటే, ఒక్కసారి శిక్ష పడితే మనిషి మరలా బయటికి రావాలంటే అతడు చచ్చిపోతేనే బయటకు రావాలి. చావును చూడకుండా బయటకు రావడానికి ఆ శిక్ష అనుమతించదు. రోమా ప్రభుత్వం ఇక్కడ స్మరణ సంఘాన్ని అట్టి శిక్షలు పాలు చేస్తుంది, అటువంటి హింసలు పాలు చేస్తుంది. దేన్ని బట్టి అంటే క్రీస్తును బట్టి. దేవుని స్తోత్రం. క్రీస్తును బట్టి, క్రీస్తు సువార్తను ప్రకటించడాన్ని బట్టి, క్రీస్తు ప్రభువుని విశ్వసించడాన్ని బట్టి ఈ రోమా ప్రభుత్వము ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ స్మరణ సంఘాన్ని హింసిస్తూ ఉంది. ఈ స్మరణ పట్టణాన్ని చుట్టూ కొండలు ఉంటాయండి. ఆ కొండలను బట్టి సిటీకి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే ది క్రౌన్ సిటీ అంటారు. అంటే కిరీటం వంటి పట్టణం అంటే ఇది. హల్లెలూయా. కిరీటం వంటి పట్టణం అంట. ఈ పట్టణము అతిగా ప్రసిద్ధి చెందింది దేనికంటే పూల తోటలు ఎక్కువ అంట. అక్కడ పూల తోటలు ఎక్కువ ఉన్నటువంటి పట్టణం. అంతేకాదు ఈ పట్టణము చాలా అందమైన పట్టణం, వ్యాపార కేంద్రమైనటువంటి పట్టణం, జన సాంద్రత ఎక్కువ కలిగినటువంటి పట్టణం. ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యంగా ఆ పట్టణంలో అర్తిమై దేవి కూడా చాలా ఫేమస్ అంట. అక్కడ ఆ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి దేవాలయం ఎఫెసు పట్టణంలోనే ఉంది. అలాగే ఇక్కడ స్మరణ పట్టణంలో కూడా అర్తిమై దేవి యొక్క టెంపుల్ ఫేమస్ అయినటువంటిదంట. అంతేకాదు ఆ పట్టణంలో కూడా నాటకశాల ఉందంట, అలాగే సంగీతశాల కూడా అక్కడ ఉందంట. అంటే సంగీతం అప్పటి నుంచే ఉంది. దేవుని స్తోత్రం. ఆ పట్టణం చాలా ప్రాచుర్యమైనది, ఆ పట్టణం చాలా ప్రాముఖ్యమైనది. అయితే అక్కడ క్రీస్తుని ఎరిగినటువంటి సంఘము, క్రీస్తుని విశ్వసించబడినటువంటి సంఘం ఏం చూస్తుందంటే శ్రమలను చూస్తుంది. అక్కడ ఈరోజు ఈ శ్రమలను బట్టి ఈ భాగం మనకేమవ్వాలంటే మన అనుభవిస్తున్న శ్రమలో అసలు శ్రమలే కాదని ఆదరణ ఇచ్చేటువంటి పత్రిక. హల్లెలూయా.
మన అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఈ సంఘంతో పోల్చుకుంటే అసలు శ్రమలే కాదు. మనమంటాం క్రైస్తవ విశ్వాసులం అని అంటాం. మనం ఎలా విశ్వాసులం అయ్యామంటే ఆదివారం రోజు చర్చికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని కానుకిస్తాం కాబట్టి మేము క్రైస్తవ విశ్వాసులం అని అంటాం. మనకంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు స్మరణ సంఘ సభ్యులు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుని కోసమే, దేవుని మహిమ కొరకుమే జీవించేటువంటి వారు దానికి తగినటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నారంట. ఇక్కడ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే విశ్వాసులు అని చెప్పుకోవడం కాదంట, వాక్యానుసారమైనటువంటి విశ్వాసాన్ని మనం కనుపరచాలంట. మనం విశ్వాసాన్ని చెప్పుకోవడం కాదంట, మనం వాక్యానుసారమైనటువంటి విశ్వాసాన్ని మనం కనుపరచాలంట. అట్టి కనుపరిచినటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఈ స్మరణ సంఘమే. దేవునికి స్తోత్రం. ఈ స్మరణ సంఘం అటువంటి విశ్వాసాన్ని కనుపరుస్తూ ఆ విశ్వాసం కొరకు ఆ శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడిన సంఘం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనైతిని మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. ఎఫెసీ సంఘానికి ఏమని పరిచయం చేసుకున్నాడో గుర్తుందా మీకు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగాని ఎఫెసీ సంఘాన్ని పరిచయం చేసుకున్నాడు. ఈ 7 సంఘాలకి 7 రకాలుగా పరిచయం చేసుకుంటూ ఉంటాడు ప్రభు. 7 ఆత్మలను చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్యన సంచరిస్తున్నవాడు చెప్పు సంగతులు ఏమనగాని ఎఫెసీ సంఘానికి పరిచయం చేసుకుంటే, ఇక్కడ స్మరణ సంఘానికి ఎలా పరిచయం చేసుకోండి అంటే, మొదటి వాడును కనబడి వాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సజీవుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మరణము కూడా బంధించలేనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి విజయాన్ని పొందినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమలను అనిపించి ఆ శ్రమల్లో విజయాన్ని పొందుకొని ఆ విజయాన్ని మనకు ఆపాదించినటువంటి దేవుడుగా ఇక్కడ ఈ శ్రమలు అనుభవిస్తున్నటువంటి స్మరణ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అక్కడ, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ స్మరణ సంఘం యొక్క శ్రమను ఎవరు చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలను స్మరణ సంఘం అనుభవిస్తున్నటువంటి శ్రమలను ఎవరు చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. ఎటువంటి శ్రమలు అంటే, వారు విశ్వాసంలో వెళుతున్నారు, వారిని బెదిరిస్తున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని చంపుతున్నారు. అంటే ఎంత ఘోరమైన హింస ఉందో చూడండి, అక్కడ ఎంత భయంకరమైన హింస ఉందో చూడండి. అటువంటి సంఘాన్నంట ప్రభు ఆ శ్రమలను చూస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. క్రైస్తవ విశ్వాసి దేనిని ఆహ్వానించాలంటే హింసలను ఆహ్వానించాలి. క్రైస్తవ విశ్వాసి దేన్ని ఆహ్వానించాలంటే శ్రమలను ఆహ్వానించాలి. హల్లెలూయా. ప్రస్తుతం మన క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘము కూడా ప్రస్తుతం హింసల్లోకి వెళుతుంది. ఇప్పుడు మన విశ్వాసం సరి అయినదైతే, మన విశ్వాసం యథార్థమైనదైతే, మన విశ్వాసం క్రీస్తు కొరకు, పౌలు చెప్తున్నాడు కదా, బ్రతుకుటానికి క్రీస్తు కొరకుదే బ్రతుకుతాను, చచ్చిపోతే అంతకన్నా లాభం. ఈ స్మరణ సంఘం అదే విశ్వాసాన్ని కలిగి ఉంది. ఇక్కడ దేవుని స్తోత్రం. ఈ స్మరణ సంఘం అదే విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని కలిగి ఉంది కాబట్టి సుమారుగా 50 లక్షల నుంచి 70 లక్షల మంది క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు. క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధపడ్డారు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కానీ చూద్దాం. ఇక్కడ పౌలు ఏం మాట్లాడతాడంటే విశ్వాసం గురించి మాట్లాడతాడు, నీతిని గురించి మాట్లాడతాడు, ఏమి సంపాదించుకోవాలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము నిమిత్తమై సమస్తమును, ఈ లోకంలో పెట్టే ఆశలు వేస్ట్, ఈ లోక కోరికలు వేస్ట్, ఈ లోకంలో మనకి ఎవరు కూడా కలిసినారు, వీళ్ళందరూ వేస్ట్ అనుకున్నాడంట.
అనుకుని చూడండి, క్రీస్తును సంపాదించుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఎవరిని సంపాదించుకున్నాడు? పౌలు కోట్లు సంపాదించుకోవచ్చు, పౌలు దగ్గర ఉన్నటువంటి శిష్యులు కోట్లు సంపాదించుకోవచ్చు, పౌలు ఫ్లైట్లో తిరగవచ్చు. అది తిరిగాడా? సంపాదించుకున్నాడా? పౌలు ఎవరిని సంపాదించుకున్నాడు తెలుసా? క్రీస్తును సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతమంది ధారంగా చెప్పగలం నేను క్రీస్తుని సంపాదించుకున్నానని? మనం ఏమంటే తెలుసా? కుటుంబంలో అన్ని శోధనలండి, అన్ని శ్రమలండి. శోధనలో శ్రమలు అంటున్నామంటే మనం క్రీస్తుని సంపాదించుకోలేదు. ఈ సంఘానికి పరిచయం చేసుకున్నాడు ఎందుకో తెలుసా? మృతుడనైతిని కానీ మరలా బ్రతికాడంట. దేవుని స్తోత్రం. అన్నిటికంటే భయంకరమైన శ్రమ ఏంటంటే మరణమే. ఆ మరణమైనటువంటి శ్రమను కూడా ప్రభు ఏం చేశాడంటే విజయం పొందుకుని వచ్చాడంట. దేవుని స్తోత్రం. అటువంటి శ్రమను కూడా ఎదుర్కొని విజయం పొందుకుని వచ్చినటువంటి ప్రభుని మనం సంపాదించుకుంటే ఈ లోకంలో శ్రమలే కాదు, మరణము కూడా మనల్ని ఏమీ చేయలేదంట. ఆ 50 లక్షల మందో లేదా 70 లక్షల మందో హతసాక్షులైన వారు, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు ఇప్పుడు ఎలాగుంటారో ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు కొరకు చనిపోవడం అంటాడు కదా, నా నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు. దేవుని స్తోత్రం. అది అంటారు ఖచ్చితంగా నన్ను విశ్వసిస్తే గనుక నా నిమిత్తం మీరు హింసించబడతారు. యేసయ్య స్వయంగా చెప్పాడు, నా నిమిత్తం మీరు హింసించబడతారు. ఎవరి గురించి చెప్పాడు? విశ్వసిస్తున్న మన కొరకే చెప్పాడు. మనం ఏమంటాం? శ్రమలు వచ్చేస్తున్నాయండి, కష్టాలు ఉన్నాయండి, మా ఇంట్లో అన్ని బాధలేనండి. అవి ఉన్నాయంటే మనం విశ్వాసంలో ఎదుగుతున్నామని అర్థం. ఆ స్మరణ సంఘం వారి విశ్వాసాన్ని బట్టి, వారి నీతిని బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నిటిని పోగొట్టుకున్నారంట. వాళ్ళు దేని కొరకంటే క్రీస్తు ప్రభువు కోసం త్యాగమవడానికి కూడా సిద్ధపడ్డారంట వాళ్ళు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ శ్రమలను నేను ఎరుగుదును, నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవు. దేవుని స్తోత్రం. మన దృష్టిలో ధనవంతుడు అంటే అర్థం ఏంటి? పెద్ద బిల్డింగ్ ఉండాలి, కోట్ల రూపాయలు ఆస్తి ఉండాలి, కారు మీద తిరగాలి. అది మన దృష్టిలో ధనవంతుడంటే. అది మన దృష్టిలో ధనవంతుడంటే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ శ్రమలు నేను ఎరుగుదును, నీ దారిద్ర్యత నేను ఎరుగుదును, కానీ నువ్వెవరవో తెలుసా? ధనవంతుడవు. దేవుని స్తోత్రం. వీరు ఏ ధనవంతులంటే ఆత్మీయ స్థితిలో ధనవంతులంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో ధనవంతులు. వీళ్ళ ఆత్మీయ స్థితిలో చాలా ఉన్నతమైన వారు. విశ్వాసమును బట్టి వీరు ఎక్కడ సంపాదించుకుంటున్నారంటే ఈ లోక సంపద, ఈ లోక డబ్బు చిమ్మిట పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది, తుప్పు పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో వాటి కోసం పరుగులు ఎట్టకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమేం చేద్దాం తెలుసా? అక్కడ ధనవంతులు ఉండడానికి ఇష్టపడం, ఇక్కడ ధనవంతులు ఉండాలనుకుంటాం మనం. ఒకసారి చెప్పండి, నాకు ఇక్కడ ఆస్తుపాస్తులు ఏమొద్దండి, నాకు ఇక్కడ ధనం వద్దండి, అక్కడ నేను ఉన్నవాడిగా ఉండాలండి అన్నవాళ్ళు ఎంతమంది? ఈ స్మరణ సంఘం దగ్గర కడు భేద స్థితి, దారిద్రత, దిక్కుమాలిన స్థితి, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, లేదంటే నాకు ఇన్ని కోట్లు ఇయ్యి, ఇన్ని ఇళ్ళు ఇయ్యి అని అడగట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసా? క్రీస్తు కోసం మేము ఏదైనా అవడానికి సిద్ధం, క్రీస్తు కోసం హతసాక్షులు అవడానికైనా మేము సిద్ధం. అది వారి యొక్క నినాదం. అందును బట్టి అంటున్నాడు, నీ శ్రమను ఎరుగుదును, నీ దారిద్ర్యతను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం. నీవు ధనవంతుడవే. ఈ స్మరణ సంఘం అది ఆ విధంగా అహంకార బుద్ధి లేనటువంటి సంఘం. ఆ సంఘము గర్వించినటువంటి సంఘం కాదు ఇది. ఈ సంఘము క్రీస్తు కొరకు హతసాక్షులు అవడానికైనా, అక్కడున్న ప్రతికూల పరిస్థితులు కూడా క్రీస్తు సంఘము ధైర్యంగా నిలబడుతుందంట అక్కడ. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల్లో 2 సంఘాలు దేవుని మెప్పును పొందాయి. అందులో ఒకటి స్మరణ సంఘం అయితే, రెండోది ఫిలదెల్ఫియా సంఘం, లవోదికయ పైన ఉంటుంది. స్మరణ సంఘం, రెండవది
ఫిలదెల్ఫియా సంఘం, ఈ రెండే దేవుడు ఆశించినటువంటి గుణాలను కలిగి ఉందంట. దేవుడు ఆశించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాయంట. దేవుడు ఆశించినటువంటి నీతి జీవితాన్ని కలిగి ఉన్నాయంట. ఈ రోజున 7 సంఘాల్లో 2 సంఘాలే మనకు అక్కడ కనపడుతున్నాయి. ఈరోజు ఆ సంఘాలను గనక పరిశీలిస్తే మన సంఘం కనపడుతుందా? మన సంఘం కనపడుతుందా? లేదంటే మనము కూడా లవోదికయ సంఘంలాగా ఒకరితో నాకు పని లేదు, ఒకరితో నాకు అవసరం లేదు, ఒకడు సంబంధం లేదు, నా బ్రతుకు నాకు అన్ని దేవుడు ఇచ్చాడు, అటువంటి స్థితిలో మనం బ్రతికితే ఈరోజు ఒక హెచ్చరిక స్మరణ సంఘాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఈ స్మరణ సంఘం విశ్వాసంలో బలపడుతుంది, నీతిలో బలపడుతుంది, ప్రభు కోసం బ్రతుకుతుంది, ప్రభు కోసం హతసాక్షి అవడానికన్నా సిద్ధపడి ప్రభు కోసమే చూస్తుంది, కానీ లోక సంబంధంగా చూడట్లేదు ఈ సంఘం. అందుకని అంటున్నాడు, చూడండి ఇంకేమంటున్నాడు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజం వల్ల నీకు కలుగు దోషణను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక జాతి కనబడుతుంది. వీళ్ళు ఎవరంటే యూదులమని చెప్పుకుంటున్నారంటే, మనం ఎవరు అని చెప్పుకుంటున్నాం? మనలాంటి బ్యాచ్ వాళ్ళు కూడా. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని వాక్యాన్ని కానీ వీళ్ళెవరు ఇక్కడ ఉన్న బ్యాచ్. వీళ్ళకి అసలు పాత బంధన అంటే ఏంటో తెలియదంటే ఈ బ్యాచ్కి ఇక్కడ యూదులమని చెప్పుకుంటున్న వారికి. యూదులకి ప్రాధాన్యత గ్రంథం ఏంటంటే పాత బంధన గ్రంథం. కానీ ఇక్కడున్న వారికి ఆ గ్రంథం తెలియదు, అందులో ఉన్నటువంటి ప్రవచనాలు తెలియదు, అందులో మనిషి కుమారుడు రాకను గురించి ఉన్నటువంటి ప్రవచనాలు నేను ఎప్పుడూ చదవలేదు వీళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము యూదులము అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం లేదంటే భక్తి లేదు, వాళ్ళు ఏం లేదంటే భయం లేదు, వాళ్ళు ఏం లేదంటే విశ్వాసం లేదు, వాళ్ళదంతా ఏంటంటే ఆచార భక్తి. వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవునికి భయపడేవారు కాదు. వీళ్ళు వెళ్ళి ఎవరిని పాడు చేస్తున్నారు, ఎవరిని హింసిస్తున్నారంటే, ఎవరిని దూషిస్తున్నారంటే, ఎవరిని తిడుతున్నారంటే, ఎవరిని మాటలతో హింసిస్తున్నారంటే, చూడండి అక్కడ అంటున్నాడు మరొకసారి ఆ మాట, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణను నేను ఎరుగుదును. ఆగండి ఒకసారి, వీళ్ళు ఎవరని చెప్పుకుంటున్నారు? వీళ్ళు యూదులమని చెప్పుకుంటున్నారు. వీళ్ళు యూదులా? కాదు, యూదులమని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. వీళ్ళ క్రైస్తవులా? కాదు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలీదు, వీళ్ళకి వాక్యం తెలీదు. వీళ్ళని ఏమని సంబోధించాడు తెలుసా? వీళ్ళని వాక్యము తెలియని వాళ్ళని, వాక్యం చదవనోళ్ళని, ప్రార్థన చేయనోళ్ళని, దేవుని సన్నిధిలో ఆరాధించలేని వారిని, దేవుని సన్నిధిలోకి వెళ్ళామా వచ్చామా కూర్చున్నామా పడుకున్నామా అనుకునే వారిని వీళ్ళని ఏమంటున్నాడు తెలుసా ప్రభు? ఇక్కడ ఎవరి సమాజం అంటే ఇది? సాతాను సమాజం. ఇది ఎవరిని అంటున్నాడు ప్రభు? నేటి సంఘములో మేము క్రైస్తవులం అని చెప్పి ఆదివారం రోజున బైబిల్ దులుపుకుని బైబిల్ నలగకుండా వచ్చి పట్టుకుని వచ్చి కూర్చుని నిద్రవుతున్న వారులారా, ఆదివారం రోజున తలార స్నానం చేసి చక్కని వస్త్రాలు ధరించుకొని బైబిల్ దుమ్ము దులిపి పట్టుకుని వచ్చి దాన్ని తెరవకుండా కూర్చుంటున్న వారులారా, దేవునికి ప్రార్థించని వారులారా, దేవుని హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేని వారులారా, ఆదివారం రోజున మాత్రమే కేవలం దేవుని సన్నిధిలో మేము సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులారా, ఆదివారం చర్చికి వస్తున్నామని చర్చి బయట తిరుగుతూ చర్చి లోపలికి ఆయన సన్నిధిలోనికి రాలేని వారులారా, వీళ్ళందరూ ఎవరంట? సాతాను సమాజం అంట. వీరు ఎవరంటున్నారు ఆ మాట? యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు. ఎవరిని బట్టి అంటున్నాడంటే మేము యూదులం అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి వాక్యం తెలియదు. మేము యూదులం అని చెప్పుకుంటున్నారు కానీ పాత బంధన ఎప్పుడు ముట్టుకోరాళ్ళు. మేము యూదులం అని చెప్పుకుంటున్నారు కానీ మనిషి కుమారుడు రాక యొక్క ప్రవచనాలను ఎప్పుడు గ్రహించలేదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ క్రైస్తవ సంఘం విశ్వాసంలో నిలబడినటువంటి సంఘాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దూషిస్తూ ఉన్నారంట. వీళ్ళు బయట నుంచి కాదు దోషణ వస్తుంది,
దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధిస్తున్న వారిని ఎవరు దూషిస్తున్నారంటే మొక్కుబడిగా దేవుని మందిరంలోకి వస్తున్న వారే దూషిస్తున్నారు. ఈ రోజుల్లో వారే అవమానకరంగా మాట్లాడుతున్నారు, వారే సిగ్గుపరుస్తున్నారు. అందుకని అంటున్నాడు వారిని, సాతాను సమాజపు వారలారా, నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దేవునికి స్తోత్రం. ఒక భయంకరమైన స్థితి అది. ఓ పక్కన రోమా ప్రభుత్వం హింసిస్తుంది, ఓ పక్కన రోమా ప్రభుత్వం వారిని శ్రమలు పెడుతుంది, ఓ పక్కన అనేక మంది హతసాక్షులుగా చంపబడుతున్నారు, ఓ ప్రక్కన వారితో కలిసి ఉంటున్నటువంటి యూదులే వారిని దూషిస్తూ ఉన్నారు. వీటన్నిటిని ప్రభు చూస్తూ అటువంటి భయంకరమైన దినాల్లో అటువంటి శ్రమలను అనుభవిస్తున్న సంఘానికి ప్రభు మాట్లాడుతున్న మాట నేను చూస్తున్నాను, మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నిజమైన విశ్వాసంలో బ్రతుకుతూ ఉంటే, క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీకు ఎదురుతున్న శ్రమల్లో విశ్వాసంలో నిలబడగలిగితే, దేవుని వాక్యమును బట్టి మీరు ఆదరించబడగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధనలో పాలు పంపులు అయితే ఈ మాట మీకోసమే. మీరు పడుతున్న పరిస్థితులు నేను చూస్తున్నాను, మీకు ఎదురవుతున్న శ్రమలు నేను చూస్తున్నాను, మీ లేమి నేను చూస్తున్నాను, మీ పేద స్థితిని నేను చూస్తున్నాను, మీ ఆత్మీయ స్థితిని నేను చూస్తున్నాను, మీ విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. మీరు భయపడద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకును నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించేస్తున్నాడంట. ఈ స్మరణ సంఘం ప్రభు కొరకు, క్రీస్తు ప్రభు కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నామని హతసాక్షులుగా మారిపోయారు. నేటి సంఘాలు శ్రమ వస్తే ఎలాగో ఉంటున్నాం, మనం కష్టం వస్తే ఎలాగో ఉంటున్నాం, బాధ వస్తే ఎలాగో ఉంటున్నాం, ప్రభువు నిందిస్తున్నాం. కానీ ఈ శ్రమలను ఎవరు తీసుకొస్తున్నారంటే సాతాను తీసుకొస్తుందని రాస్తున్నాడు ఇక్కడ. వారిని తీసుకెళ్లి చెరలో వేస్తుందంట. ఎందుకంటే వీడిని తీసుకెళ్లి చెరలో వేస్తే మిగిలిన వారు భయపడి దేవుని భక్తిలో విశ్వాసంలో వెనకడిగేస్తారేమో అనే ఆలోచనతో ఆ సంఘంలో ఉన్న వారిని తీసుకెళ్లి చెరలో పెడుతుందంట. ఈ స్మరణ సంఘం ద్వారా ఈరోజు నేడు మన సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనము లోక సంబంధమైన ఆచారాలతో, లోక సంబంధమైన కట్టుబాట్లతో, లోక సంబంధంగానే బ్రతికేయాలని, ఆనందించాలి, సంతోషించాలని, హ్యాపీగా ఇదే బాగుంది అనుకుంటే ఇది అశాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది కాదు. లేదు, నేను ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు వచ్చే హింసనైనా శ్రమనైనా నేను ఎదుర్కోవాలి, నేను హతసాక్షినైనా పర్వాలేదు అని నువ్వు ఎదురు నిలబడితే ప్రభు అంటున్నాడు ఈ రోజున, నువ్వు భయపడకు. ఎందుకంటే మృతుడనైతిని గాని నేను మరణాన్ని జయించి నేను తిరిగి లేచి విజయం పొందాను, ఆ విజయాన్ని నీకు ఇస్తాను. కాబట్టి నువ్వు శ్రమలో విజయం పొందుతావు, హింసలో విజయం పొందుతావు, నువ్వు హతసాక్షివైనా సరే నీ ఫలము పరలోకములో అధికమవుతుంది అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేడు మన సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ స్మరణ సంఘం మనకి మాదిరిగా కనపడుతుంది. స్మరణ సంఘం ప్రభు మెచ్చిన సంఘం. స్మరణ సంఘం విశ్వాసం కానీ, స్మరణ సంఘం భక్తి కానీ, స్మరణ సంఘం తన జీవించిన జీవన విధానం కానీ ప్రభుకి ఇష్టమైన రీతిలో బ్రతికారు. నేడు మన సంఘం ఆ స్థితిలో ఉందా లేదా ప్రార్థన చేద్దాం. ప్రభు, నీ మాట విన్నాం, నీ మాట విన్నాం, విశ్వసించాం, నీ మాట ప్రకారం జీవించాలనుకుంటున్నాం. మమ్మల్ని తీర్పులోనికి రాకు, ఆ జీవంలోనికి దాటించి ఆ జీవ కిరీటం పొందుకొని శ్రమల్లోను, శోధనలోను, హింసలోను, ఆదలోను నన్ను ఎందు పరిపూర్ణమైన నమ్మికతో జీవించే కృప స్మరణ సంఘము ద్వారా ఉదాహరణగా మాకు చూపించావు. ఆ రీతిగా తండ్రి మా సంఘమును కూడా తండ్రి మీరు మెచ్చుకోలుగా మేము విశ్వాసంలో బ్రతికే కృప మా అందరికీ దయచేయమని ఈ వాక్యము ద్వారా తండ్రి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి, నీ సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించడానికి, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి, నీ పైనే ఆధారపడగలడానికి నీ కృప మా పైనుంచి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.